మహేష్, ఏంట్రా ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నేను ఇంట్లో ఉండాలా వద్దా? ఏం జరిగిందిరా? ఆనందిని ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకుంటానని మీరందరూ ఏడ్చారు కదా. ఏడుపుకి తగ్గట్టే ఆనంది నాకు కాకుండా పోయింది. ఎవరిని రా నువ్వు అంటుంది? డాడ్, ప్లీజ్ మధ్యలో మాట్లాడద్దని చెప్పండి. పార్వతి, నువ్వు ఉండు. ఇలాంటి ఇంటికి కోడలుగా రాకపోవడం ఆనందికి అదృష్టం అనుకున్నాను. తను అశ్విన్ని పెళ్లి చేసుకోబోతుందని చాలా సంతోషించాను కూడా. ఇప్పుడు ఏమైందిరా? ముందు నాకు విషయం చెప్పమని చెప్పండి. ఆనంది మీద ఎందుకింత కుళ్ళు, ఎందుకింత ద్వేషం, అసలు ఎందుకింత ఏడుపు? ఆనంది ఏం చేసిందంట? మనకి ఏ నష్టం తెచ్చిపెట్టిందని కళ్ళలో ఇలా నిప్పులు పోసుకుంటున్నారు ఈవిడ గారు. జై, ఏంట్రా ఈవిడి గారు ఏంటి? ఈవిడి గారు ఇంకా ఇంకా ఏమనాలి మామ్? ఇంకా చీప్గా అనలేకపోతున్నాను. నా తల్లివి కాబట్టి. లేకపోతే అనేస్తావా? నో డౌట్ అట్ ఆల్. పాపం ఆనంది నీకే ద్రోహం చేసిందని తన మీద విషం కక్కుతున్నాము. అదే నేనేం చేశానురా? అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పావు? నేనేం చెప్పాను? అశ్విన్ వాళ్ళ ఇంటికి రాకపోవడానికి కారణం ఆనంది అని చెప్పావా లేదా? నేనేం అలా చెప్పలేదే. అబద్ధం. అసలే కొడుకు ఇంటికి రాలేదన్న బాధలో ఉన్న ఆవిడ్ని రెచ్చగొట్టొచ్చావు. అలా అని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? అది నిజమా కాదా? నేనేం ఆనందికి అగనెస్ట్ గా చెప్పలేదు. అసలు అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి మా? కొడుకు ఇంటికి రాలేదని తెలిసిన తర్వాత వెళ్ళి పలకరించకుండా ఎలా ఉంటాన్రా? ఆపు పార్వతి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడదు. ఏనాడు వాళ్ళ గుమ్మం తొక్కని దానివి నువ్వు ఇవాళే ఎందుకడినట్టు? వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏంటండి? నాకు బుద్ధి లేదా? సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళావు ఓకే. తర్వాత రోడ్డు మీద కనపడి మళ్ళీ ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇవ్వడం దేనికి? ఓహో, అది చూసిద్దా? నో డౌట్, నాకిప్పుడు అర్థమైంది. నిన్ను రెచ్చగొట్టి నా మీదకి పంపించిందెవరో బాగా అర్థమైంది. ఎవరంటావురా? ఇంకెవరు? ఆ నిర్మలాదేవి.